హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈ ధాన్యం చూడండి ఎంత బాగుందో కదా. బాగా పండి కోతకొచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఇది చూస్తే నాకు ఎంతో నచ్చిందండి. నేను పెయింటింగ్ చేద్దాము, మీకు చూపించి ఎలా ఉంటుందో చూస్తూ మనం చేస్తే నేర్చుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. చాలా చక్కగా ఈజీగా వేయచ్చు అని చెప్పి నేను తీసుకొచ్చాను. నాకైతే చాలా నచ్చిందండి, వెయ్యాలని ఎంతో ఇష్టం. కొన్ని పెయింటింగ్స్లో వేసుకున్నాను కూడా. ఈ పూర్వం చూడండి ఇలాగా ఇంటి ముందు ధాన్యాన్ని గుత్తిగా వేలాడదీసేవారు కదా. అదే మరి ఇప్పుడు మనం పెయింటింగ్లో శారీస్ మీద, డ్రెస్సెస్ మీద ఎంతో ఈజీగా ఎంతో బాగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో నేర్చుకుందామా మరి? రండి. ఈ కలర్స్ అన్నీ వాడుతున్నాను నేను. చూడండి, ఎల్లో ఆకరు, డార్క్ బ్రౌను, క్రోమ్ ఎల్లో, శాప్ గ్రీను, ఆరెంజ్, వ్యాండికీ బ్రౌను, బ్లాక్, వైట్. ఈ 2 బ్రషెస్ యూస్ చేస్తున్నాను. అంటే 6 నెంబర్ రౌండ్ బ్రష్, తర్వాత ఫిల్బర్ట్లో స్మాల్ బ్రష్. ఏదైనా మీరు తీసుకోవచ్చు, చక్కగా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ప్లేట్లోకి ఇలా కలర్స్ తీసుకొని వైట్ ఫస్ట్ వైట్ తీసుకొని కొంచెం ఎల్లో ఆకరు, డార్క్ బ్రౌను. చూసారా ఈ అరేంజ్మెంట్ ఎలా ఉందో అలాగే వేద్దాం. ఆ 3 కలర్స్ మనం బ్రష్ తీసుకున్న తర్వాత జస్ట్ ప్రెస్ చేసి లిఫ్ట్ చేయండి. ప్రెస్ చేసి లిఫ్ట్ చేస్తే అట్లాగే మీకు ధాన్యం ఎలా ఉందో అదే షేపు వస్తుంది. మీకు తెలుస్తుందా? అంటే మనం రియల్ ధాన్యాన్ని పక్కన పెట్టుకొని చేస్తున్నాం. ఓకేనా? మధ్య మధ్యలో వైట్, ఎల్లో ఆకర్, డార్క్ బ్రౌన్ మూడింట్లోని డిప్ చేసి చేస్తే ఆటోమేటిక్గా మనకి 3 కలర్స్ మిక్స్ అయ్యి చక్కగా వస్తుంది. ప్రెస్ చేసి ఏం చేస్తాము, పైనుంచి ఒకటి వేస్తే, ఒక స్ట్రోక్ వేస్తే ఇటు అటు కూడా 2 స్ట్రోక్స్. తర్వాత సెంటర్లో ఒకటి పొడుగ్గా ఉన్నాయి చూసారా, అలాగా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళండి, ఎంతో చక్కగా వచ్చేస్తుంది. ఇంతే, ఎంత ఈజీ కదా. ఇలాగే వెయ్యండి, భలే ఉంటుంది నిజంగా. ఎంత బాగుందో. నాకైతే ఆ ధాన్యాన్ని అలా 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 వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మధ్య మధ్యలో ఏం చేస్తారు తెలుసా, కొన్ని బాగా పండినవైతే ఎల్లో కలర్ అలా ఉంటుంది. మనకి కొంచెం గ్రీన్ కలర్ కూడా ఉంటుంది కదా. గ్రీన్ కలర్ కోసం ఏం చేశాను, నేను శాప్ గ్రీన్ కూడా మధ్యలో డిప్ చేస్తున్నాను. అప్పుడు మీకు చిన్నగా శాప్ గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఆకర్ ఉంటుంది, తర్వాత వైట్, ఇలాగా అన్ని కలర్స్ వస్తాయండి. చాలా చక్కగా. అదే నాకైతే భలే అనిపిస్తుంది. ఇలాగ స్టెమ్ కూడా వేసేయండి. స్టెమ్ వేసిన తర్వాత చూస్తున్నారు కదా, నేను నా కొన్ని అయితే ఇలాగా పక్కకి వంగుతాయి కదా బరువుకి. మరి ఆ బరువుకి వంగినట్టు అవి కూడా వెయ్యాలి కదా. మరి అంటే అన్నీ స్ట్రైట్గానే ఉండవు కదా, కొంచెం బెండ్ అయ్యి కొంచెం స్ట్రైట్గా ఉండి ఇలాగే వేద్దాం. న్యాచురల్గా ఉంటుందండి. మధ్య మధ్యలో చిన్న గీతలు గీయండి, ఎందుకంటే కొన్ని ధాన్యం ఊడిపోతాయి కదా, ఆ ఊడిపోయినవి కూడా మనకి చక్కగా కనపడుతుంది. అందుకు ఇలాగ కొమ్మలు కొమ్మలు వేసుకుంటూ వెళ్ళిపోదాం.
ఇంకొకటి ఇలా పక్కకి వంగినట్టు చూసారా? చిన్న బ్రౌను, తర్వాత ఆరెంజ్, బ్రౌను మిక్స్ చేసి కూడా వేశాను. ఆరెంజ్‌ని బ్రౌన్‌లో మిక్స్ చేస్తే చూడండి డార్క్ డెప్త్ వచ్చింది. ఇలాగా కొన్ని పక్కలకి వంగినట్టు, కొన్ని స్ట్రెయిట్‌గా ఉన్నట్టు అలా వేద్దాం. ఇప్పుడు లీవ్స్ వేద్దాం. లీఫ్ కూడా ఇలాగే మీరు కలర్స్‌లో ముంచి ఆ బ్రష్‌ని ఏ సింపుల్‌గా చక్కగా ప్రెస్ చేసి నీట్‌గా డ్రాగ్ చెయ్యండి. చాలా నీట్‌గా. ఏ ఆ స్టెమ్స్ ఎలా ఉన్నాయో స్టెమ్ పక్క నుంచి గ్రాస్ వాటి లీవ్స్ వచ్చినట్టు అవి కూడా మధ్యలో గ్రీన్ కలర్ ఉండాలి. అన్ని కలర్స్ వేస్తే మనకి డెప్త్ బాగుంటుంది. ఏ కొంచెం కొంచెం మధ్యలో డార్క్ బ్రౌన్ కొంచెం ఎక్కువ తీసుకోండి. లైట్ పడితే ఒక కలరు, లైట్ లేకపోతే ఒక కలరు అలాగా ఉంటుంది కదా! మొదట్లో మనకి చాలా డెప్త్ వేస్తే మనకి ఆ పెయింటింగ్‌లో డెప్త్ బాగా వస్తుంది. ఏ ఇలాగా మనం ఈ కలర్స్ అన్నీ వేసేసి తర్వాత ఇప్పుడు వేసాం కదా! ఈ ధాన్యాన్ని లీవ్స్ చక్కగా ధాన్యం గుత్తులు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇటు అటు వంగిన ఈ ధాన్యాన్ని తినడానికి మనకి ఏమొస్తాయి, పిచ్చుకలు వస్తాయి కదా! ఆ పిచ్చుకల్ని కూడా వేసేద్దాం. ఎంత బాగుంటుందో తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. ఇప్పుడు కలర్తో మనం పిచ్చుక హెడ్ వేద్దాం. ఇలాగా వేసిన తర్వాత చక్కగా ఐ వేద్దాం. చూసారా ఐ నేను ఎలా వేశానో ఒక రౌండ్ వేశాను. ఐకి స్ట్రెయిట్గా బీక్ ఉంటుంది. బీక్ కూడా మనకి చూసారా వి షేప్ బీక్ వేసేయండి. వి షేప్ బీక్ వేసి బ్లాక్తో ఐ బాల్ చుట్టూ రౌండ్ వేశాను. వేసిన తర్వాత బీక్ కింద నుంచి బాడీ చిన్నగా గీత గీసుకోండి. మీరు నేను చెప్పినట్టు ఫాలో అయితే ఫ్రీ హ్యాండ్ చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కొంచెం మనం బాడీ పెంచుకుంటూ వెళ్దాం. పిచ్చుక బాడీ ఓకే. ఇలాగా స్పారో బాడీ ఇలా వేస్తూ వెళ్ళి తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసి తర్వాత బ్లాక్తో దాని బాడీ చివర వేస్తున్నాను. చూసారా? మీరు స్టెప్ బై స్టెప్ అలా వేసుకుంటూ వెళ్తే చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు వాటి లెగ్స్ వేద్దాం. ఒక లెగ్ మనకి అవతల పక్క ఉన్నది పొట్టిగా ఉన్నట్టు కనపడుతుంది. తర్వాత ఫింగర్స్ కూడా 3 ఉంటాయి. ముందుకి 3, వెనక్కి 1. మనకి ముందుకి 3 కనపడేటట్టు వేద్దాం. ఇప్పుడు టెయిల్ పైకి వింగ్స్ పైకి తీసినప్పుడు టెయిల్ కిందకు ఉంటుంది. ఓకే, అలా వేద్దాం. ఇప్పుడు మనకి వింగ్స్ పైకి లేచినట్టు ఇలాగా బాడీ మధ్యలోంచి వేద్దాము. ఒక రెక్క ఇట్లా వచ్చినట్టు తెలుస్తుందా? నేను వేసినట్టుగా మీరు వేసుకుంటూ వెళ్ళండి, చక్కగా వచ్చేస్తుంది. ఇట్లాగా ఫస్ట్ కొంచెం బ్లాక్ వేసి తర్వాత బ్రౌను రెడ్ కలిసి ఇప్పుడు ఆరెంజ్ చిన్న కలర్స్ ఎందుకు వేస్తున్నానంటే మనకి మంచి కలర్ఫుల్గా కనపడడానికి. ఇప్పుడు ఆరెంజ్ వేసి దాని మీద నుంచి బ్లాక్తో కొంచెం చిన్నగా మొదలు పెట్టుకుంటూ వెళ్ళండి, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి చక్కగా వేయగలుగుతారు. ఓకే, అవతలి వింగ్ కూడా ఎంత బాగా వచ్చేసిందో చూసారా? నేను కలర్ ఎందుకు వేసానంటే 2 వింగ్స్కి డిఫరెన్స్ తెలియడం కోసం. ఓకే, తెలిసింది కదా? ఇలాగ మనం నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆ బాడీని. చూసారా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా ఎట్లా వచ్చేసిందో? మీరు గీసుకోకుండా ఫ్రీ హ్యాండ్ వచ్చేసింది చూసారా?
ఇట్లాగే ఒక 1 ఆర్ 2 టైమ్స్ ట్రై చేస్తే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఐ బాల్ వేసేద్దాం. ఐ బాల్ ఏం చేస్తున్నాము, డార్క్‌గా వేసి ఒక వైట్ స్పాట్ పెట్టాం. చూసారా ఎంత బావుందో! పిట్ట ధాన్యాన్ని తినడానికి వచ్చినట్టుగా మనకి ఎంత న్యాచురల్‌గా లేదు. మన ఒరిజినల్ ధాన్యం పక్కన పెట్టుకొని చూసి నేర్పించాను నేను. అలా వేస్తున్నాం. అంటే మీకు చాలా న్యాచురల్‌గా పర్ఫెక్ట్‌గా వెయ్యడం ఎలాగా అన్నది తెలిసిపోతుంది. ఈ బర్డ్ చూడండి. నిజంగా వస్తోంది తినడానికి అని అనిపించట్లే? మరి మీకు ఈజీగా అనిపించిందా? ఫ్రీగా ఎలా వేసాము, ఫ్రీ హ్యాండ్‌తో ఎలా వేసాము అని. ఇది శారీస్ మీద వెయ్యండి. కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఎంతో బావుంటుంది. డ్రెసెస్ మీద వెయ్యొచ్చు, శారీస్ మీద వెయ్యొచ్చు, టాప్స్ మీద వెయ్యొచ్చు, ఎక్కడైనా వెయ్యొచ్చండి. చక్కగా ఒక క్లాత్ మీద వేసి ఫ్రేమ్ చేసి గిఫ్ట్ ఇవ్వచ్చు. మీరింట్లో పెట్టుకోవచ్చు. భలే ఉంటుందండి. నాకైతే ఎంత నచ్చిందో. మరి మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారా? ప్లీజ్ చెయ్యండి. నలుగురికి చూపించండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బ్రష్ తీసుకోండి, ట్రై చెయ్యండి. బ్రహ్మాండంగా వచ్చేస్తుందండి. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.